హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో వచ్చేసాను. ఇది కూడా బీరకాయ తొక్కుతో పచ్చిమిర్చి వేసి ఇలా ట్రై చేశాను. మీకు కలర్ చూస్తేనే, టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది కదా! టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేను చేసిన విధంగా యాజ్ టీజ్‌గా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ 3 స్పూన్స్ అంత వేసుకోండి పెద్ద స్పూన్ తోటి. ఇంకా నేను గరిటెతో వేసుకున్నాను. మీకు క్వాంటిటీస్ తెలియాలి కాబట్టి పచ్చిమిర్చి మాత్రం ఒక 15 దాకా తీసుకున్నాను. మీ స్పైస్ మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి కానీ టొమాటోస్ కానీ తీసుకోండి. ఓకేనా? ఇంకా ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి బాగా మగ్గించుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టుకోకపోతే మన మీద పడే ఛాన్సులు ఉంటాయి కాబట్టి హాఫ్కి కట్ చేసి వేసుకోండి, ఇబ్బంది ఉండదు. ఓకేనా? బీరకాయ తెచ్చినప్పుడల్లా ఇలా ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది. తొక్కుని పడేయడం ఇష్టం లేక, ఎందుకంటే తొక్కు కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి, ఇది లేతగా ఉంది కాబట్టి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకేనా? చక్కగా ఇది కూడా వాష్ చేసుకొని, ఇది ఒక బీరకాయ తొక్కు అనమాట. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని దాంతోపాటు కొత్తిమీర పిరికెడు, పుదీనా పిరికెడు, దాంతోపాటు 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా తొక్కుతో పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్ ఎక్స్ట్రాగా వేయనవసరం లేదు. మన పచ్చిమిర్చి ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది సరిపోతుంది. ఇంకా వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయి ఇదంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు. మరి డీప్గా ఫ్రై చేయకండి, నల్లగా మాడిపోయేంతసేపు. ఇలా వాటర్ అన్నీ దగ్గర పడిపోతే సరిపోతుంది. ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని పచ్చడికి సరిపడా 5 టొమాటోస్ తీసుకొని దాన్ని ఆయిల్ పూర్తిగా అయిపోయింది కాబట్టి 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను మళ్ళీ. ఇంకా 5 టొమాటో మీడియం సైజ్వి తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని ఇంకా 2 వైపులా బాగా మగ్గేంతసేపు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కూడా మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి ఈజీగానే మగ్గిపోతాయి. టేస్ట్ కూడా బాగా వస్తాయి అన్నమాట. మెత్తగా అయిపోతే మన పచ్చడి అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇదిగోండి మగ్గిపోయాయి. ఇంకా ఇవి కూడా పక్కన పెట్టేసుకొని రోల్ని రెడీ చేసుకుందాము. నేను మ్యాక్సిమం రోట్లోనే చేస్తూ ఉంటాను పచ్చడి. జీలకర్ర 1 స్పూను, తగినంత ఉప్పు 1 స్పూన్ అంత వేసుకోండి. లాస్ట్లో చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. ఓకేనా? వేసుకొని దాంతోపాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తొక్కు, బీరకాయ తొక్కు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 ఉన్నవి కలిపి చక్కగా నలిగేంతసేపు దంచేసుకుందాము. ఇవి బాగా నలిగాయి అనుకున్న తర్వాత వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు ఈ టైంలోనే వేసి దంచుకోండి. నేనైతే ఈరోజు వేయట్లేదు. చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని కూడా 5 మినిట్స్ ముందే నానబెట్టుకొని ఇది నలిగిన తర్వాత ఇది కూడా వేసుకొని చింతపండు నలిగేంతసేపు దంచేసుకుందాము. అది కూడా నలిగిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టొమాటోస్ అన్నమాట. ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని చక్కగా రోట్లో చేసిన పచ్చడి టేస్ట్ తిన్న వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి చూడండి, తినండి. నెయ్యి వేసుకొని లొట్టలు వేసుకుంటూ మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు ఫైనల్గా వేసేసుకొని ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని హాఫ్కి కట్ చేసుకొని, నాకు పచ్చడిలో బద్దలుగా ఉంటే ఇష్టంగా తింటాను అనమాట. మీ ఇష్టాన్ని బట్టి వేసుకొని చిన్న చిన్న పీసెస్ అయినా చేసి వేసుకోండి. అలా కూడా బాగుంటుంది. ఇంకా పచ్చడి మొత్తాన్ని ఇలా రుబ్బేసుకుంటే ఉల్లిపాయ నలిగిన తర్వాత టేస్టీ బీరకాయ తొక్కు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసిన పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది. నేనైతే దేనిలో తిన్నానో ప్లేటింగ్ వీడియో కూడా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి.